Please subscribe to our YouTube channel. Like and share this video. మొట్టమొదటి శ్లోకము ఏషః శ్లోకో వా నవా అని సందేహం వచ్చింది ఆయనకి. ఏమిటి సందేహం వచ్చింది వాల్మీకి? దేన్ని తీర్చాలి? నారదుల వారు వచ్చి అంటే ఏషః శ్లోకో వా నవా, ఇది శ్లోకము అంటే శ్లోకం అంటే కీర్తనీయము, ప్రశంసింపదగినది. ఇది శ్లోకం అవునా కాదా? అష్టాక్షర సమావిద్ధం తంత్రీ తాళ సమన్వితం అన్నాడు. శ్లోకః పాదమునకు 8 అక్షరాలు ఉంటాయి. అనుష్టుప్ అనేటువంటి శ్లోకానికి సంస్కృతంలో ఈ 8 అక్షరాలు 4 8 32 అక్షరాలతో ఉంటుంది. ఇది శ్లోకమగునా కాదా అని సందేహం వచ్చింది ఆయనకి. ఆయన నారదుల వారిని ప్రార్థించాడు, ఏష శ్లోకో వా నవా అని, ఇది శ్లోకమగునా కాదా అని. నాయన, దీనికి నేను కూడా సమర్థుడను కాను, బ్రహ్మదేవుణ్ణి ఒక్కసారి ఉపాసించు అని చెప్పారు. నారదుల వారు గురువు ద్వారం చూపిస్తాడు ఎప్పుడు. ఈ దారిలో వెళ్ళు నాయన, నీకు మేలు జరుగుతుందని చూపించేవాడు గురువు. అతడు నారదుడు, పరమ గురుస్వరూపుడు నారదుడు అని అన్నాడు. బ్రహ్మాదేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం స్యేనో గృధ్రాణాగుస్వరితిర్వణానాం బ్రహ్మ మంత్రముతో ఉపాసించాడు వాల్మీకి. బ్రహ్మదేవుడు పద్మాసనుడై ప్రత్యక్షమయ్యాడు. ఏం నాయన అన్నాడు. ఇది నాకు నా నోటి వెంట ఈ శ్లోకము ప్రసరించినది, ఇది శ్లోకం అగునా కాదా అన్నట్లు నేను ఆలోచిస్తున్నాను అన్నాడు. నాయన, మచ్ఛందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి, ఇది నా అనుగ్రహము చేతనే నీ నోట పలికినది ఈ శ్లోకము, ఇది శ్లోకమే నిశ్చయము అని బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు. నీ ఒక అద్భుతమైనటువంటి చరిత్రమును వ్రాయబోతున్నావు నాయన, దానికి ఇది నాంది. అయితే ఇంత గొప్ప శ్లోకము శాపాక్షర సమన్వితమవుతుందా? అయితే ఆయన మహర్షి అవుతాడా? అందులో వాల్మీకి అవుతాడా? ఓరి బోయవాడా, ఇటువంటి కఠినమైన పని చేశావేమి నాయన, నీకు మంచి జరగదు అంటే ఇది శ్లోకమా? ఇది ప్రప్రథమ రామాయణ మూలక సర్వకార్య కావ్యములకు సర్వవాంగ్మయములకు ఆదిస్వరూపమైనటువంటిది వాల్మీకి రామాయణము. అటువంటి కావ్యమునకు ఇది భూమిక అవుతుందా? మహాత్ములు చెప్పారు, ఆ అర్థం లేదు నాయన. అందులో మా నిషాద హే శ్రీనివాస, మనం బృందావన్ ఇక్కడ కూర్చొని ఉన్నాం, బృందావన శ్రీనివాసుని సన్నిధిలో. కాబట్టి దానికి అర్థం చెప్పాడు. మా అంటే మహాలక్ష్మీదేవి, రమా మా మంగళదేవత అన్నారు. మా అంటే లక్ష్మీదేవి, మా నిషీద, మా నిషీద, మా అస్మిన్ నిషీదతే ఇది మా నిషీద. హే మా నిషీద, ఓ శ్రీనివాస, ఎవరియందు లక్ష్మీదేవి భాగవతంలో చెప్పినట్లుగా సిరి చాంచల్యముతోడిదయ్యు తనకున్ చిత్తేశ్వరుండంచు ఏ పరమశ్రేష్ఠుని మున్నుగా కొలిచే. పోతన గారు చెప్తారు. కాబట్టి ఆమె నిత్య చంచల అమ్మవారు మహాలక్ష్మీదేవి. నిత్య చంచలాయై పాదాభ్యాం నమః. మనం అంగపూజ చేసేటప్పుడు పాదాలకు మొట్టమొదటి నామధేయం ఏమిటంటే, అమ్మా నువ్వు ఉండనే ఉండవు ఎక్కడా ఒక చోట, నువ్వు కదలకుండా మా ఇంట్లోనే ఉండు తల్లి అని కోరుతున్నాం. మొట్టమొదట పాదాలకు పుష్పం వేసి బంధిస్తున్నాం, మా ఇంట్లోనే ఉండు తల్లి అని. కలియుగం కాబట్టి ఈర్ష్యాసూయలు పెరిగి మా ఇంట్లో ఉండు కానీ పక్కింటికి పోవద్దు తల్లి అని చెప్పడం ఎక్కువైపోయింది మనకు. పక్కింటికి పోవద్దు, పక్క వీధికి పోవద్దు, మా వీధులని. పక్కింటి ఆమె పూజ చేసినప్పుడు కూడా మళ్ళీ ఆమె కూడా పక్కింటికి పోవద్దు అంటుంది. ఇద్దరికీ ఇదే నష్టం. అందువల్ల మన వీధిని వదిలి ఆమె పోవడానికి ఇదే ప్రమాదం. అందువల్ల మనం పక్కింటి ధ్యాస వదిలేసి మన దృష్టి మనకు ఉండాలి. కాబట్టి నిత్యచంచలాయై పాదాభ్యాం నమః అంటున్నాము. అటువంటి శబ్దమును ఆదికవి వాల్మీకి మహర్షి మానిషాద, హే శ్రీనివాస ప్రతిష్టాంత్వమగమః, నీవు ప్రతిష్టనే పొందుతావయ్యా. మా అంటే నిషేధార్థకం కాదు ఇక్కడ. మా లక్ష్మీదేవి, లక్ష్మీ స్వరూపం వచ్చి కూర్చున్నది. రాసేవారు ఎవరు? మహానుభావుడు వాల్మీకి. కాబట్టి అటువంటి వాక్యము పలికింది ఆయన నోట. మా నిషాద ప్రతిష్టాంత్వ మగమహ శాశ్వతీ సమాహ
అది చెప్తున్నాడు ఇక్కడ రహస్యం. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే, ఎంతవరకు ఈ భూమండలము, ఈ ఖగోళము, ఈ సూర్యమండలము, చంద్రమండలములు ఇవన్నీ ఉంటాయో అంతవరకు రామాయణ కథ శాశ్వతం అన్నాడు. ఏదో ఇన్నాళ్ళు కాదు. అందువల్ల అది చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అంత శాశ్వతత్వాన్ని, శాశ్వతీ సమాహ, ఎన్నో వత్సరములు శాశ్వతములుగా నీవు ఉంటావు ఓ శ్రీరామచంద్ర, ఓ శ్రీనివాస అని చెప్తున్నాడు. యత్ క్రౌంచ మిథునాత్ ఏకం అవధీహి, క్రౌంచ ద్వీపములో ఉన్నటువంటి రావణ బ్రహ్మ, కామమోహితుడైనటువంటి అతనిని నీవు వధించబోతున్నావు. కామమోహితం, అది భావి కథా సూచన చేస్తూ ఉన్నాడు ఇందులో ఆయన. ఇంకొక రహస్యము, క్రౌంచ అంటే కృషించటము, కృంగిపోవడము, వక్రంగా నడవటము. ఆ వక్రముగా నడిచేటువంటి వాలి కథను సూచిస్తున్నాడు ఇక్కడ. కిష్కింధాకాండను సూచన చేస్తున్నాడు. వాడు వక్రగమనము అయినటువంటి వాలిని ఆయన శిక్షించాడు రామచంద్రుడు. ఆ కథను సూచిస్తున్నాడు. మానిషాద అన్న మొదటి వాక్యములోనే సీతా కళ్యాణమును సూచించాడు ఆయన. బాలకాండ చివరికి తీసుకెళ్ళాడు, ఒక్క మాటలోనే తీసుకెళ్ళాడు. అది కవి ప్రతిభ, ఋషి ప్రతిభ. మొదటి ఒక వాక్యంలోనే మొత్తము ఒక కాండమంతా చెప్పాడు ఆయన. సీతా కళ్యాణము దాకా చెప్పాడు మానిషాద అన్న ఒక వాక్యములో. ఇటు భావి కథార్థ సూచనము చేశాడు. ప్రతిష్టాంత్వం అగమః శాశ్వతీ సమాహ, అరణ్యకాండ. చాలా ఏళ్ళు నువ్వు శాశ్వతీ సమాహ, ఎన్నో సంవత్సరములు దూరమై వెళుతున్నావు నాయన నువ్వు అరణ్యానికి. అరణ్యకాండము సూచిస్తున్నాడు. శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాత్, యుద్ధకాండము. ఏకం అవధీహి కామమోహితం. అంతా జరిగిన తర్వాత కూడా ఇంకా మహాత్ములు ఇంకా వ్యాఖ్యానం చేశారు. ఇంతే కాదండి, ఉత్తరకాండం కూడా చెప్తున్నాడు అన్నారు. 7వ కాండము కూడా, ఉత్తర రామాయణం కూడా చెప్పాడండి అక్కడన్నారు మహాత్ములు. వాళ్ళ బుద్ధి, ప్రతిభ, తపస్సు, రామనామము గొప్పతనము తెలుసుకున్న వాళ్లకు తెలుస్తుంది. ఎందుకయ్యా త్యాగరాజస్వామి అంత గొప్పవాడు, ఎందరో మహానుభావులు, ఏమన్నా పెద్ద ఇది ఉందా ఇందులో? కానీ ఎంతో పెద్ద ఇది ఉంది ఇందులో లేనిదేమి మహామంత్రమై కూర్చున్నది. ఎవడు సభ పెట్టినా ఎందరో మహానుభావులు అని వాడికి తెలియకుండానే అంటాడు. 96 కోట్ల రామనామమును జపించిన మహానుభావుడు త్యాగరాజస్వామి. అందువల్ల ఆ మాటకంత గరిమ వచ్చింది. సామజవర గమన, ఆయన ఏ కృతి రాసినా రామచంద్రుడి మీద అత్యంత సుప్రసిద్ధమైనది, లోకోత్తరమై ఉన్నది. ఎందుకంటే ఆయన చేసిన రామనామ జప మహిమ ప్రతి పదములో, అక్షరములో కనపడుతుంది. అందుకే రామాయణానికే ఆ గొప్పతనం ఉన్నది, దేనికి చెప్పలేదు. Please subscribe to our YouTube channel. Like and share this video.